अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीकमलाकराय नमः। श्रीगुरुभ्यो नमः। नमस्कारं। వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో కొన్ని అనుకోనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే భయము అవసరం లేదు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో లావాదేవీల్లో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. ఆలోచన విధానాలలో కొంత రూపకల్పన చోటు చేసుకుంటుంది. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల్లో దృష్టి ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. మేషరాశి వారు ఈ వారంలో ఆధ్యాత్మిక భావాలు కొంతవీరికి అధికంగా కలుగుతుంటాయి. ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భావాల వలన అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి అంశాల్లో మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సూచన కూడా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారు ఈ వారంలో నూతనమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటుండాలి. శుభ పరిణామాలు కూడా ఉంటుంటాయి. కొంత నిరాశ నిస్పృహలు కలిగే సూచన కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా దైవ ధ్యానం వలన మంచి మేలును కూడా పొందుతూ ఉంటారు మేషరాశి వారు. మేషరాశి వాళ్లకు కుటుంబ ఆర్థిక అంశాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. మాటల్లో చమత్కారమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. ఆకర్షణ కూడా ఉంటుంది. కాంట్రాక్టులకు ఈ వారంలో అనుకూలంగా ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి. వారం మధ్యలో వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారిక పరమైనటువంటి ప్రయోజనాలు ఉండే సూచన కూడా కనిపిస్తుంది మేషరాశి వారికి. మేషరాశి వాళ్లకు ఈ వారంలో సామాజిక పరమైనటువంటి గౌరవాలు పెంపొందించుకోగలుగుతారు. శ్రమ తప్పకపోవచ్చు. అలాగే కొన్ని ఖర్చులు కూడా ఉంటుంటాయి. అధికారిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతుంటారు. వేర్వేరు రూపాల్లో కుటుంబ పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాల్లో ఈ మేషరాశి వారికి కొంత దృష్టి పెరుగుతుంది. అంతేకాకుండా వారాంతంలో కొన్ని రకాల కార్యక్రమాలు కొన్ని రకాల పనులను ఆశించగలుగుతుంటారు. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. సంప్రదింపుల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సహకారం ఇతరులకు అందించడం కూడా యోగదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి. మేషరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో ప్రారంభంలో భాగస్వామ్య సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది. ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. క్రమంగా కొన్ని రకాల అనుకోనటువంటి సమస్యలు కూడా ఉంటుంటాయి. అనారోగ్యపు భావనలు చోటు చేసుకుంటాయి. అన్ని పనుల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఏదో పోగొట్టుకున్నాము అనేటటువంటి భావన తప్పకపోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఈ వారంలో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఏమాత్రం కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం అంత మంచిది కాదు. ఇక సంతోషాలు సమస్యగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పరిమితులను విధించుకుంటూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేస్తుండాలి. అలాగే నిర్ణయాలన్నీ కూడా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారం మధ్యలో ఉన్నతపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో దృష్టి ఏర్పడుతుంది. గుర్తింపు గౌరవాలు కూడా పెరుగుతుంటాయి. అలాగే మంచి వార్తలనే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికారిక పరమైనటువంటి ఖర్చులకు అవకాశం ఉన్నది. సాంకేతిక పరిశోధన రంగాల్లో వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా మంచి వార్తలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఇక వ్యవహారిక విషయాల్లో మంచి కార్య దక్షతను మీరు పొందుతూ ఉంటారు. అసంతృప్తి కూడా కొంత తప్పకపోవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో సంతోషాన్ని కలుగజేస్తుంటాయి. అధికారిక వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో ఒత్తిడి చోటు చేసుకుంటుంది. మాటల్లో కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం.
అలాగే ఆచితూచి వ్యవహరిస్తుండాలి. నిలువ ధనాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇవి వృషభ రాశికి చెందినటువంటి వారగోచారం. ఈ వృషభ రాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వీరు మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, అలాగే దత్తాత్రేయ సంబంధమైనటువంటి ఆరాధన నిర్వహించుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక సంబంధమైనటువంటి భావనలు కొంత అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహార విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రమంగా భాగస్వామ్యాల విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహబంధాలు కొంత పెరిగినప్పటికీ కూడా అసంతృప్తి వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక వేత్తలతో అనుబంధాలు ఉంటుంటాయి. వినోదాల కోసం కొన్ని రకాల ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. అలాగే విశ్రాంతి కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నాలు ఉంటాయి. ఈ వారంలో మిథున రాశి వారికి కొన్ని రకాల అనుకోనటువంటి సమస్యలు వస్తుంటాయి. అనారోగ్యపు సంబంధమైనటువంటి భావనలు చోటు చేసుకుంటాయి. అన్ని పనుల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మిథున రాశి వారు ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభాలను కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అధికారులతో వ్యవహరించే సందర్భంలో ఈ మిథున రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యాల విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ తగినటువంటి వైద్యపరమైనటువంటి సూచనలు సలహాలు పాటించడం మంచిది. అలాగే చిన్న చిన్న గాయాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు, అలాగే ఇంట్లోనే నడుస్తున్నట్లయితే ఇంట్లోనే కొన్ని రకాల చిన్న చిన్న గాయాలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు సంభవించే అవకాశం ఉంది. వాటికి భయపడవలసిన అవసరం లేదు. అలాగే దైవ ధ్యానం చేసుకుంటుండాలి. దాన ధర్మాదులు చేసుకుంటుండాలి. వారాంతంలో ఈ మిథున రాశి వారికి కొంత ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలపైన దృష్టి ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటుండాలి. తొందరపాటుతనం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆత్మవిశ్వాసం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవటం, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో ఆలోచన విధానాలలో మంచి రూపకల్పన చోటు చేసుకుంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలుగుతారు. ఉన్నతపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో దృష్టి ఏర్పడుతుంది. క్రమంగా వ్యతిరేక సంబంధమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకుంటుంటాయి. అన్ని పనుల్లో కూడా ఒత్తిడి ఉంటుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ కూడా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు శత్రు లేదా రోగాదుల విషయంలో ఏదో తెలియనటువంటి సమస్యలు, అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రుణ బాధలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని లాభాల వలన ఇబ్బందులను అధిగమించేటటువంటి ప్రయత్నాలు ఉంటుంటారు. దైవ ధ్యానాలు ఏమాత్రం కూడా మరచిపోవటం అంత శ్రేయస్కరం కాదు. వారం మధ్యలో ఈ కర్కాటక రాశి వాళ్లకు భాగస్వామ్యాల పట్ల మంచి అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహబంధాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వృత్తుల్లో ఉన్నతి, పదోన్నతులపైన దృష్టి ఏర్పడుతుంది. ఎదుటివారితో తొందరపడి ప్రవర్తించడం కూడా అంత మంచిది కాదు. స్నేహితులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వారాంతంలో కొన్ని రకాల అనుకోనటువంటి సమస్యలు ఉంటుంటాయి. ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదు. కాలము, ధనము వ్యర్థమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. వ్యర్థమైనటువంటి ఆలోచనలు, అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు మీరు దూరం చేసుకోవటం మంచిది. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని అర్చించి ఆరాధించడం, పంచామృతాలతో పరమేశ్వరుని అభిషేకించుకోవటం మంచిది. ఇవి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి గోచార ఫలాలు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలపైన దృష్టి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో ఈ సింహరాశి వాళ్లకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి, చికాకులు తప్పకపోవచ్చు. క్రమంగా
ఆలోచన విధానాలకు కూడా మంచి రూపకల్పన చోటు చేసుకుంటుంది. ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించినా సరే ఎక్కడో అక్కడ కొంత నైరాశ్యపు భావనలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. క్రియేటివిటీ ఏదైతే ఉంటుందో వాటిని శ్రమతో సాధించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కాంట్రాక్టులలో ఈ వారం మంచి అనుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజిక పరమైనటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. వారం మధ్యలో ఈ సింహరాశి వారికి కొంత పనుల్లో పోటీతత్వం పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పోటీతత్వం పెరగడం వలన మీరు చేపట్టినటువంటి కొన్ని రకాల పనులు ఎదురెదుతూ ఉంటాయి. అలాగే శ్రమ అన్నింటిలోనూ ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కొంత తక్కువ స్థాయిలో తగ్గి ప్రవర్తించేటటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటుండాలి. అలాగే అన్ని రకాల కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండటంతో పాటు ఏదైనా కొంత మొండితనంగా ఉన్నట్లు అనిపిస్తే ఆ మొండితనాన్ని మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. విజయంతో శ్రమతో కొన్ని రకాల శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. లక్ష్యాలను చేరుకుంటారు. సాధించుకునేటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ప్రయోజనాలు కూడా మీరు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా తలదూర్చేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈ సింహరాశి వారు సింహరాశి వారికి ఈ వారాంతంలో పరిచయాలు స్నేహబంధాలు విశేషంగా విస్తరిస్తుంటాయి. భాగస్వామితో చర్చలు జరుపుతుంటారు. సంతోషకరంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే సింహరాశి వారికి ఈ వారంలో ప్రయోజనాలు ఆశించటం అనేది అంత అత్యాశ కాకపోవచ్చు. ఎందుకంటే రావలసినటువంటి సమయం పొందవలసినటువంటి సమయం కూడా. సింహరాశి వారు ఈ వారంలో పెద్దవారితో వ్యవహరించే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సింహరాశి వారికి ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విశేషంగా శనేశ్వరునికి అర్చన నిర్వహించుకోవటం, అలాగే గురు దత్తాత్రేయ సంబంధమైనటువంటి దక్షిణామూర్తి సంబంధమైనటువంటి రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూజల్లో పాల్గొనడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో సహకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తుల అనుకూలతలు ఈ వారంలో మీకు అధికంగా కనిపిస్తున్నాయి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రమంగా ఆహార విహారాల పైన వీరికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది. కృషితో ఫలితాలు ఉంటుంటాయి. సౌకర్యాలను పెంచుకునే ప్రణాళికలు కూడా వేసుకుంటుంటారు. సౌఖ్యంగా లేక నిరాశకు గురి అవుతుంటారు. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టు వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారు ఈ వారం మంచి వార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో వీరికి ఆలోచన విధానాలలో కొంత రూపకల్పన ఉంటుంది. కొంత ఒత్తిడి ఆందోళన కూడా చోటు చేసుకుంటుంది. వారం మధ్యలో వేరువేరు రకాల కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు కూడా ఉంటుంటారు. నిర్ణయాలను సమీక్షలు చేసుకుంటుండాలి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు కన్యారాశి వారికి. కన్యారాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్యాల విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కుటుంబ పెద్దలతో కుటుంబ అనుబంధాల్లో కొన్ని అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటుంటాయి. వారాంతంలో పోటీలు ఒత్తిడులు కొంత చికాకులు అధికమవుతూ ఉంటాయి. అలాగే కొన్ని అధికారిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుండాలి. వేరు రకాలుగా శ్రమాధిక్యత ఉంటుంది. మొండితనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో పలు రకాల సమస్యలు మీకు ఎదురు వస్తుంటాయి. కన్యారాశి వారు ఈ వారం మరింతగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామి అర్చన నిర్వహించుకొని సింధూరాన్ని రక్షగా ధరించుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో మంచి అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. బంధువర్గ వ్యవహార విషయాల్లో దృష్టి ఉంటుంది. నిలువధన వ్యవహారాలు చర్చకొస్తుంటాయి. కొన్ని రకాల
పోటీలు ఒత్తిడులు ఎదుర్కొంటుంటారు. క్రమంగా సంప్రదింపులు విస్తరింప చేసుకుంటారు. పెద్దల యొక్క సహకారం ఆనందంగా స్వీకరించగలుగుతారు. తాము ఇతరులకు సహకరించడం ఎలా ఉన్నప్పటికీ మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవడం మంచిది. కొన్ని రకాల వార్తలు ఈ వారంలో మీకు నిరాశను కలుగ చేస్తుంటాయి. సోదర వర్గంతో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కాంట్రాక్టు లావాదేవీల్లో ఈ వారం తులారాశి వాళ్లకు అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఘర్షణలకు కూడా ఆస్కారం అవకాశం ఉన్నందున సమస్యను పెంచుకోకుండా జాగ్రత్తగా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి. అలాగే ఈ వారంలో వేరు రకాలుగా ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సౌకర్యాలపైన దృష్టి పెరుగుతుంది. ఆహార విహారాలు కొంత మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే భాగస్వామ్యాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. దృష్టి దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతోషకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. చేపట్టినటువంటి విషయంలో ఈ తులారాశి వారు కొంత తొందరపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడం మంచిది. అలాగే శ్రమతో కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంటారు. భాగస్వామ్యాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో తులారాశి వాళ్లకు కొంత ముందు జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. వారాంతంలో అనుకున్న కోరుకున్న మనోభీష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోగలుగుతారు. సంతోషకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి. మీకున్నటువంటి సృజనాత్మకత మరింత విస్తరింప చేసుకుంటూ ఉంటారు. సుదూరమైనటువంటి లక్ష్యాలను గూర్చిన ప్రణాళికలు ఉండే అవకాశం ఉంది తులారాశి వారికి. తులారాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషంగా మహాలక్ష్మి అర్చన ఆరాధనతో పాటు దత్తాత్రేయ సంబంధమైనటువంటి ఆరాధన నిర్వహించుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో కొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. క్రియేటివిటీతో అన్ని రకాల పనులను మీరు సాధించుకోగలుగుతారు. మంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. వ్యాపారంలో కుటుంబంలో సంతృప్తి ఏర్పడుతుంది. మాటల్లో నైరాశ్యంతో కూడినటువంటి ధోరణి ఏర్పడుతుంది. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో కొంత శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉంటుంది. పరిచయాలు స్నేహబంధాలు బాగా పెరుగుతుంటాయి. వారం మధ్యలో సంప్రదింపులు ఉంటాయి. అనేకమైనటువంటి వార్తల వలన కొంత చికాకులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అలాగే గతంలో చేపట్టినటువంటి లేదా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటుండాలి. రాజకీయ పరమైనటువంటి వాతావరణంలో ఇబ్బందులు ఉంటుంటాయి. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో కొంత శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉంటుంది. పరిచయాలు స్నేహబంధాలను విస్తరింప చేసుకుంటుంటారు. అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు ఉంటుంటాయి. సౌఖ్యమైన దృష్టి ఉంటుంది. అప్రమత్తంగా వ్యవహరిస్తుండాలి. అన్ని పనుల్లో కూడా సమస్యలు ఉంటాయి. చికాకులు కూడా ఉంటుంటాయి. ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. సంతాన సంబంధమైనటువంటి వార్తల్లో కొంత ఆనందాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, అలాగే కార్తవీర్యార్జున స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారంలో ప్రారంభంలో కొంత ఖర్చులు పెట్టుబడులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాలము ధనము వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సౌఖ్యము అలాగే సౌకర్యాల కోసం ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రమంగా నిర్ణయాలు కొంత ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. నైరాశ్యపు ధోరణి ఏదైతే ఉంటుందో వాటిని అధిగమించుకోవటం మంచిది. పోటీలు ఒత్తిడులు కొంత ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. విజయం వైపు మీ ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గుర్తింపు గౌరవాలు ఆనందాన్ని కలిగచేస్తుంటాయి. కొన్ని విషయాల్లో శ్రమ అనేది తప్పకపోవచ్చు. వారం మధ్యలో ఈ ధనుస్సు రాశి వాళ్లకు
కుటుంబ వ్యవహారిక విషయాలు చర్చకు వస్తుంటాయి. ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. శ్రమ అనేది కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. నిలువ ధనాన్ని సమీకరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. బ్యాంకు సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఏవో ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. మాటల్లో జాగ్రత్తలు మీకు అవసరమవుతూ ఉంటాయి. అలాగే బ్యాంకు సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో పలు రకాల ఇబ్బందులు చర్చకు వస్తుంటాయి. ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సంతాన వర్గ వ్యవహారిక విషయాల్లో చిన్న సమస్యలు చిక్కులు ఉంటుంటాయి. సృజనాత్మకత లోపించే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గ వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించటం మంచిది. వారాంతంలో కొన్ని రకాల సంప్రదింపులు ఉంటుంటాయి. ఇతరుల సహకారం మీకు ఆనందంగా లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారిక విషయాల్లో కొంత చిక్కులు లేదా చికాకులు తప్పకపోవచ్చు. అనవసరమైనటువంటి విషయాలు చర్చకు వస్తుంటాయి. కాలము ధనము వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవడం శ్రేయస్కరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో లాభాలు కలుగుతూ ఉంటాయి. ప్రయోజనాల్లో మంచి సంతృప్తి కూడా ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తుంటాయి. వ్యాపారస్తుల యొక్క సహకారం వీరికి సంపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే దగ్గర ప్రయాణాల్లో క్రమంగా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. వేరు రూపాలలో ఈ మకర రాశి వారికి కాలము ధనము కొంత వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటుండాలి. విశ్రాంతి లోపాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. మకర రాశి వాళ్లకు పరామర్శలకు అవకాశం ఉన్నది. సంతానం కోసం సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సృజనాత్మకత మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏమాత్రం కూడా తొందరపడి వ్యవహరించినట్లయితే ఇన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఫలితాలు, ప్రయోజనాలు, లాభాలు, గౌరవ మర్యాదలు కూడా వాటిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారాంతంలో కుటుంబ అనుకూలత ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. పోటీల్లో విజయాలను సాధించుకుంటారు. బ్యాంకు వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. బంధువర్గ వ్యవహారిక విషయాల్లో సంతోషాలు ఏర్పడుతుంటాయి. ప్రోగు చేసుకున్నటువంటి సంపద పైన దృష్టి ఉంటుంది. ఈ వారం ఈ మకర రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, మహాలక్ష్మి అమ్మవారి అష్టకాన్ని చదువుకోవటం మంచిది. తదుపరి కుంభరాశి వాళ్లకు ఈ వారంలో మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవటంలో కొంత వృత్తి ఉద్యోగాదులతో పాటు ఇతరమైనటువంటి పనుల్లో కూడా అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికారికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సంతోషాలు ఏర్పడుతుంటాయి. సంతృప్తి ఉంటుంది. మాటల్లో చమత్కారమైనటువంటి ధోరణి కూడా ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. క్రమంగా వేరు ప్రయోజనాలపైన దృష్టి ఉండే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైన వీరికి దృష్టి పెరుగుతుంది. కొంత నైరాశ్యపు ధోరణి తప్పకపోవచ్చు. పెద్దలకు సేవ చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. సౌకర్యాలను కూడా మరింతగా పెంచుకుంటుంటారు కుంభరాశి వారు. కుంభరాశి వారు ఆహార విహారాదుల్లో శుభ పరిణామాలు ఉంటుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఖర్చులు, పెట్టుబడులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అనేక రూపాల్లో మీ సమయాన్ని వెచ్చించవలసిన సందర్భాలు కూడా ఉంటాయి. దాన ధర్మాదులు తప్పక చేస్తుంటారు. విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. పరామర్శలకు అవకాశం కూడా ఉన్నది. అధికారికపరమైనటువంటి సంప్రదింపులు కనిపిస్తున్నాయి. దగ్గర ప్రయాణాలపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. సహకారమైనటువంటి ధోరణి ఉంటుంది. వారాంతంలో నిర్ణయాలకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే ప్రయత్నాల్లో ఉంటుంటారు. కార్యక్రమాల నిర్వహణ దక్షత ఉంటుంది. ఆలోచనలు
పలు పలు విధాలుగా మారుతూ ఉంటాయి. క్రియేటివిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వాటిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కుంభరాశి వాళ్లకు వారాంతంలో మంచి సంతోషాలు కూడా కలుగుతుంటాయి. ఈ వారంలో ఈ కుంభరాశి వాళ్ళు దుర్గా సప్తశతిలోకి పారాయణం చేసుకోవటం, అలాగే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు వారం ప్రారంభంలో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలపైన దృష్టి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారిక విషయాల్లో సంతోషంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా ఉంటుంటాయి. పని చేసేటటువంటి చోట అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. కొంత నైరాశ్యపు ధోరణి కూడా ఏర్పడుతుంది. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. అనేక రూపాల్లో ప్రయోజనాలను విస్తరింప చేసుకుంటూ ఉంటారు. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తుంటాయి. అత్యధికమైనటువంటి లాభాలు కోరుకోకుండా ఉన్న దాంట్లో సంతృప్తి పొందడం చాలా మంచిది. నూతన పనులపైన దృష్టి ఉంటుంది. చిక్కులు చికాకులు ఉంటాయి. మాటల్లో అధికారిక పరమైనటువంటి ధోరణి ఉంటుంది. వారాంతంలో కొన్ని రకాల ఖర్చులు పెట్టుబడులు అధికమవుతూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విశ్రాంతిగా గడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సౌకర్యాలపైన దృష్టి ఏర్పడుతుంది. ఆహార విహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది. మీనరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో హనుమాన్ చాలీసాను 21 సార్లు పారాయణం చేసుకోవడం మంచిది. ఇవి ఈ వారం వారఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.